రాహుల్ గాంధీ. బండి భగీరథ్ ఇష్యూపై సిపిఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రిగా ఉండి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో ప్రత్యేక వైఖరి చూపుతున్నారంటూ ఆరోపించారు. కేంద్ర మంత్రి కుమారుడు కాకపోయి ఉంటే పోక్సో కేసులో ఎన్కౌంటర్ చేసేవారు కాదా అంటూ ప్రశ్నించారు. దోషులను తప్పించేందుకే సిట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. కేంద్ర మంత్రి ఆయన హోం శాఖ పవర్ఫుల్, వాళ్ళ కొడుకుకి పట్టం కట్టేశాడు. సరే చాలా కూర్చొని మళ్ళీ చెప్పక్కర్లా, వాళ్ళ పిల్లడు పాపం. అతను అమ్మాయిని, అది మాయమైంది కాదు, ఆ అమ్మాయే వచ్చి చెప్పింది నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే ఫోక్స్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ ఎంత మాట 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే, అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాడు దొరకడా? దొరకపోవడం ఏంటి? అని దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్లు వేసినాము, వాళ్ళంతా ఎదుగుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీ ప్రకటించారు. తీరా ఏమైంది? కోర్టులో వాళ్ళకి బెయిల్ రాలే. ఇక లాభం అనుకున్నారు. పబ్లిక్ ప్రెషర్ పెరిగిపోయింది. పబ్లిక్ ప్రెషర్ పెరగబట్టే కోర్టులో కూడా జడ్జి బెయిల్ వేయలే, లేదు ఇచ్చేసేవాళ్ళే. ఇప్పుడేమంటాడు, మేము వాళ్ళని పట్టుకున్నాము, చర్లపల్లి సందుల్లో గొంతుల్లో పోతుంటే కష్టపోయి పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు, నేనే పంపించాను మా వాడిని, పోరా పోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను అంటున్నాడు. దాన్ని ఎవరు మాట నమ్మాలా? మంత్రి మాట నమ్మాలన్నా? పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా తీసుకొని వాడి పరిగెత్తి పట్టుకుని అని చెప్పి వాళ్ళని నమ్మాలా?